హలో! హాయ్ ఆల్. హా! మళ్ళీ మెల్లగా కష్టపడి రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాం. కానీ ఆ టైంకి చిన్నీకి ఫుల్‌గా చలి వేసింది. ఫీవర్ కూడా వచ్చేసింది. ఇంకా ఆ స్టేషన్‌లో చిన్ని చలికి 2 స్వెటర్స్, రుత్వేదేమో మా ఎక్స్‌ప్లోరర్స్ గ్రూప్‌ని పాయింట్ ఔట్ చేస్తూ నేను రాకపోతే మీరు హ్యాపీగా ఉంటారు కదా అని. నిరంజన్ తన గర్ల్ ఫ్రెండ్‌ని మిస్ అయితున్నట్లు కాల్‌లో మాట్లాడుతున్నట్లు మాకు దూరంగా వెళ్ళి ట్రైన్ వచ్చే వరకు మాట్లాడడం. సిరి మళ్ళీ డల్ అవ్వడం. ఇవన్నీ జరిగాయి ట్రైన్ ప్లాట్‌ఫామ్‌కి వచ్చే గ్యాప్‌లో. ఇక 8:40కి ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కాం. చిన్ని చలికి వణుకుతుంది. ఇదంతా జరుగుతూ ఉంటే ఏసీ కోచ్ కదా! చలి కూడా వేస్తుంది చల్లగా. సో ట్రైన్ ఎక్కాక మాకు కావాల్సిన 2 సీట్లు వేరే కంపార్ట్మెంట్‌లో ఉన్నాయి. యాక్చువల్‌గా అది నాది, వర్ష సీట్సే. ఇంకా 4 సీట్స్ ఒక దగ్గర ఉన్నాయి. మేము ఎక్కిన కంపార్ట్మెంట్‌లో అంటే మా దగ్గర వేరే 4 సీట్స్ వేరే వాళ్ళవి. ఆ నలుగురు 2 జంటలు. వాళ్ళ రొమాన్స్ చూసి తట్టుకోలేకపోయా నేను. నాకు అది చిరాకొచ్చింది. సేమ్ రుత్వేద్‌కి కూడా అదే అర్థమైంది. మేమిద్దరం ఒకరి మొఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఏంట్రా బాబు ఈ కర్మ అన్నట్లు. చిన్ని చలికి వణుకుతూనే ఉంది. ఫీవర్ వచ్చేసింది. ఇంకా ఒకే దగ్గర ఉన్న 4 సీట్లలో ఒక సీట్ చిన్నికిచ్చేసి పడుకోబెట్టేద్దాం అనుకున్నాం. ఇంకా 2 జంటలు ఆ నలుగురు కింద లోవర్ అండ్ మిడిల్ బెర్త్‌లు కావాలంటే ఇచ్చేసాం. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.